ప్రపంచంలోని అతి ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని నిన్న ప్రధానమంత్రి మోడీ దేశానికి సమర్పించారు. జమ్మూని కాశ్మీర్ ప్రాంతంతో కలపడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో ఉండే ఈ బ్రిడ్జ్ 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని సైతం తట్టుకొని నిలబడగలదు. భూకంపాలను సైతం తట్టుకొని నిలబడగలదు. ఈ బ్రిడ్జ్ పొడవు 1.3 కిలోమీటర్లు. ఇది జమ్మూ ప్రాంతం నుంచి కాశ్మీర్కి ప్రయాణ సమయాన్ని 3 గంటలకు పైగా తగ్గిస్తుంది. చీనా బ్రిడ్జితో పాటు అంజీ నదిపై ఉన్న అంజీ బ్రిడ్జిని కూడా నిన్న మోదీ గారు ఉద్ఘాటన చేశారు. భారతదేశపు మొట్టమొదటి కేబుల్ రైల్వే బ్రిడ్జ్ ఇది. దీని పొడవు 473 మీటర్లు. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. బెంగళూరులోని IISc సంస్థ దీనికి టెక్నాలజీ సహాయం అందించింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. వాజ్పేయి గారి హయాంలో ఈ బ్రిడ్జికి జాతీయ స్థాయి ఇచ్చారని, దాని వలన ఆర్థిక వనరులు బాగా సమకూరాయని, అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసిందని ఆయన అన్నారు. రోడ్డు దారి వర్షాకాలంలో మరియు చలికాలంలో చిన్న చిన్న కారణాలకి మూసుకుపోయేదని, అట్టి సమయాల్లో విమాన సంస్థల వాళ్ళు తమ ప్రయాణ ఛార్జీలను ఎన్నో రెట్లు పెంచేసేవారని, దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జి వలన జమ్మూకి కాశ్మీర్కి మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఈ రైలు మార్గం ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఆ మార్గం గుండా వెళ్లే 2 వందే భారత్ ట్రైన్లను కూడా ప్రారంభించారు.